హరీష్ రావు గారు ఎక్కువ వాడుతుంటారు ఈ పదం. నాకు ఎవరితో కూడా నాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు. నాకు ఎవరితో ఉండేదల్లా సిద్ధాంతపరమైన విభేదాలు, లేదంటే పాలసీ పరమైన విభేదాలే నాకు ఉండేది. హరీష్ రావు గారిని ఆ మధ్యన ఇది దొరల పాలన వస్తుంది, వెలమ దొరలందరూ ఇంతే అని ఒక పద్ధతి ఎవరో ఒక ఆయన, నేను కాదు మిగతా నాయకులు ఎవరో మాట్లాడితే దానికి హరీష్ రావు గారు చాలా నొచ్చుకున్నారు. దొరలు అనేది ప్రజలను దోచేవాళ్ళు కానీ దొరలు అనేది కులం కాదని. నేను అది అర్థం చేసుకోగలను ఆయన బాధ, ఆయన. అలాగే నేను వారికి చెప్పేది ఏంటంటే, అలాగే ఆంధ్ర అనేది ఒక కులం కాదు, మీకు ఆంధ్రోళ్ళు అనేది ఒక కులం కాదు. ఈ ఆంధ్రోళ్లతో పంచాయతీలు తీరలేదు అని ఎవరన్నా, మన చంద్రశేఖరరావు గారు అన్నా, ఇది ఆంధ్రోళ్ల పార్టీ అని చెప్పి హరీష్ రావు గారు అన్నా, నాకేమనిపిస్తుంటుందంటే, ఆంధ్ర అనే శబ్దం ఇది చంద్రబాబు గారికి సంబంధించింది కాదు. ఇది మీ చంద్రబాబు గారిని తిట్టాలనుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని తిట్టాలనుకుంటే మీరు తిట్టండి వాళ్ళు, లేదంటే రేపు నన్ను తిట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టండి. కానీ మీరు ఆంధ్ర జాతిని ఉద్దేశించి తిడుతుంటే దీనికి ఒక చిన్న ఓరియంటేషన్ అవసరం. దీని వెనక దీనికి కారణం ఏంటంటే, ఆంధ్ర అంటే దాంట్లో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, అలాగే మన హరీష్ రావు గారికి ఇష్టమైన బొత్స గారి కులం కాపులు ఉన్నారు, నేను ఇంత భేదంతో అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటే, ఆంధ్రులు అంటే ఒక కమ్మ సామాజిక వర్గం కాదు, ఎస్టీలు ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇన్ని కులాల సమ్మేళనం ఆంధ్ర అంటే. మీరు ఇలా తిట్టుకుంటా వెళ్ళిపోతే సమస్య. నా భయం ఏంటంటే, మీరు ప్రతిసారి తిరుగుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే మీరు కానీ పాటించకపోతే, నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని. ఒక 2-3 చిన్న ఉదాహరణ, రోడ్ల మీదకి ఎలా వస్తున్నాయి ఈ పదాలను మీకు దయచేసి మీకు చెప్తాను, ఈ వేదికను ఉద్దేశించి ఉపయోగించుకొని. అంటే మీరు ఇలా తిట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటే ఆయన కమ్మ సామాజిక వర్గం కాదు. నాకు కులాల గురించి మాట్లాడడం నాకు చాలా చిరాకు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడే తీరాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టాలంటే ఆయన కులం పరంగా మీరు ఆయన వ్యక్తిగా తిట్టుకోండి, అలాగే పార్టీ పరంగా తిట్టండి. తెలుగుదేశం పార్టీగా తిట్టుకోండి. ఇది ఆంధ్రోళ్ల పార్టీ అని అంటే, దయచేసి ఆంధ్రోళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో లేరు. పైగా ఆంధ్రోళ్ళు అనేది ఒక పార్టీ, ఒక కులం కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారు చెందిన సామాజిక వర్గం కాదు. చాలా మంది ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి, అనేక కులాలు, అనేక మతాల సమ్మేళనం ఆంధ్రులు అండి. ఆంధ్ర తెలంగాణ అని చాలా సున్నితమైన సమస్య, దేశంలోకెల్లా చాలా సున్నితమైన సమస్య. 60 సంవత్సరాలు పై చిలుకు హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని. దానివల్ల అనేక మంది ఇది రాజధాని అని చెప్పి చాలా రకాలుగా రావటం వల్ల ఇది సొంత ఇల్లు అయింది ప్రతి ఒక్కరికి. ఇది 1960లో కానీ దీన్ని విడదీసేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కావు. కానీ 60 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా అర్ధాంతరం పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా హ్యాప్హాజర్డ్ మేనర్లో విడగొట్టేసి, అక్కడేమో రాజధానికి డబ్బులు లేవు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, తెలంగాణనేమో మిగులు రాష్ట్రం చేశారు. మంచిదే, సంతోషమే, దీన్ని ఎవరు కాదనుకో. కాకపోతే కేంద్రం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక కంట్లో వెన్న ఇంకో కంట్లో సున్నం పెట్టుకున్న పద్ధతిగా ఉంది.